హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్. ముందుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మనం చూస్తున్నాము గత వారం రోజుల నుంచి వర్షాలు వర్షాలు వర్షాలు. ఎంత దారుణం అంటే నిజం చెప్తున్నా కదా. ఏదైతే ఈ వర్షాలతోని గుడ్డుగోద ఆకలికి అలమటిస్తూ పాడి పంట మొత్తం పాడైపోయి టోటల్గా రైతు ఆగమైపోయిండని ఈ వర్షానికి నిజం చెప్తున్నా కదా. చాలామంది ఇదేగా అంటే చాలామంది అసలు అల్లో కలలో మనం చూస్తే ఒక్కొక్క వీడియో చూస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. నిజం చెప్తున్నా కదా. చెప్పలేని ఆ బాధలు ఎందుకోసం అంటే, ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా కొన్ని వీడియోస్ మనం చూస్తే ఒక నడుచుకుంటూ మురికి కాలంలో నడుచుకుంటూ అన్నకెళ్ళి ఇళ్ళకెళ్ళి బయట వెళ్తున్నారు. కానీ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి ఎందుకు దేవుడా అని మనం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ వాళ్ళ ఆ కష్టాన్ని చూసి ఫస్ట్ మన రైతు బతుకు ఎందుకోసం అంటే, ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను. ఈ మొత్తం వర్షంతో చాలామంది వానలు ఎక్కువ రావాలని మనం పండుగలు చేసుకుంటాం. కానీ ఎక్కువ అతి వర్షాలతో కూడా రైతు ఆగమైపోతాడు. నిజంగా చెప్తున్నా కదా. కొందరు పెట్టిన పంటకు ఆ నష్టపరిహారం రాక ఈ ప్రభుత్వం కూడా సహకరించకపోవడంతో కొందరు సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితి. వాళ్ళ బతుకు ఎలా ఆగమైందో నేను రాసిన పాట అండి ఇది. వినండి ఒకసారి. వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారి రైతు కోస చూడవమ్మా చూడవమ్మా, పగబట్టినావు ఎందుకమ్మా పగబట్టినావు ఎందుకమ్మా, రైతుకు నువ్వు తప్ప దిక్కెవరమ్మా దిక్కెవరమ్మా, రేలారే రేలారే రే 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 రేలా రే 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 రేలా రే 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 రేలా రే 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 రేలా, అప్పులోడు ఇంటికొస్తే ఎందిర బయలొల్లి, సేటు బాకి కట్టలేక ఏడ్చి ఏడ్చి మళ్ళీ, భార్య మెడల పుస్తెలతడు అమ్మ బట్టె తల్లి, భార్య మెడల పుస్తెలతడు అమ్మ బట్టె తల్లి, అది కూడా సరిపోక ఆత్మహత్య దిక్కె తల్లి. వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారి రైతు గోస చూడవమ్మా చూడవమ్మా, పగబట్టినావు ఎందుకమ్మా పగబట్టినావు ఎందుకమ్మా, రైతుకు నువ్వు తప్ప దిక్కెవరమ్మా దిక్కెవరమ్మా. మరి ఏందో మనం చూస్తున్నాం మిత్రులారా. గత వారం రోజుల నుంచి వర్షాలు వర్షాలు వర్షాలు. ఈ వర్షంలో గుడ్డుగోద ఆకలికి చచ్చిపోతూ పాడి పంట పాడైపోయి చాలామంది తినడానికి తిండిలు లేక, ఎంత డబ్బులున్నా ఎంత ఆస్తి ఉన్నా ఆ మురికి మొత్తం వాటర్తో నిండిపోయి మొత్తం నీళ్ళతో ఊర్లు మొత్తం కదులుతున్నాయి. నిజంగా చెప్తున్నా. కానీ కొన్ని వీడియోస్ చూస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. పసిపిల్లలు కూడా బుట్టల్లో ఇట్లా ఏదో మనం పురాతనలో సినిమాలలో కావచ్చు, లేకపోతే స్టోరీస్లలో కావచ్చు విన్నాము, కథలలో. కానీ రియాలిటీ ఈరోజు చూస్తున్నాం. ఎందుకు ఇంత ప్రకృతి నశిస్తుంది, ప్రకృతి ఎందుకు సహకరించట్లేదు. నిజంగా దీనివల్ల చాలామంది ఆగమవుతున్నారు. మరి వానమ్మ తల్లిని కోరుకుంటే రాసిన నేను పాట అండి. లిరిక్స్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకోసం అంటే, కొన్ని కళ్ళారా చూసే వరకు మనం దాన్ని వర్ణించలేము. ప్రతిరోజు చూస్తే కొత్త కొత్త వీడియోస్ వస్తున్నాయి. కొత్త ఎక్కడో చిన్నపిల్లల్ని, ఒక తండ్రి అయితే నిజంగా చెప్తున్నా కదా, ఒక తండ్రి చిన్నపిల్లల్ని ఇట్లా బాహుబలి లెక్క ఏదో సినిమాలో పెట్టుకుంటారు. కానీ వీళ్ళని ఇట్లా ఇద్దరు పిల్లల్ని పైకి పెట్టి తను మునిగిపోయే పరిస్థితి. అలాంటి వాళ్ళని గురించి చూస్తే అసలు వీడియోస్లో చూస్తేనే మనకు అంత బాధ అనిపిస్తుంది. రియాలిటీ షో చూస్తే అసలు నిజంగా తట్టుకోలేరు కూడా బాధ. ఈరోజు వీడియో చేయడానికి కూడా అసలైన కారణం ఏంటంటే ఇది. ఎక్కడ కూడా కానీ నిజంగా చెప్తున్నా కదా. మరి ఇంత దారుణంగా చూస్తున్న ఈ ప్రభుత్వం కూడా పేద ప్రజల దగ్గర రక్షించడానికి వాళ్ళు వర్షంలో చిక్కుకొని ఉంటే హెలికాప్టర్లు దొరకట్లేదు. కానీ వాళ్ళు మాత్రం దర్జాగా తిరగడానికి
జల్సా చేయడానికి వాళ్ళకి దొరుకుతున్నాయంటే మీరు గమనించండి మిత్రులారా. ఎవరు మిమ్మల్ని సహకరిస్తున్నారు? ఎవరు మిమ్మల్ని రక్షిస్తున్నారు? వాళ్ళు ఏదో వచ్చి సూటు బూటు వేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ హెలికాప్టర్లు దిగుతున్నారు. నేను మీకు ఆదరిస్తా, మీకు సహకరిస్తా. రాజకీయ నాయకులు చెప్పిన నీతి మాటలు, లుచ్చా మాటలను ఎవరు నమ్మకండి. క్లారిటీగా చెప్తున్నా. ఏ ప్రభుత్వం కూడా ఏం చెయ్యదు. మనకు అయినంత వరకు నిజం చెప్తున్నా. ఎవరు ట్రస్ట్ కావచ్చు, చాలామంది వచ్చి వాళ్ళు ఎంతో కొంచెం అన్నం పెడతారు. కానీ రాజకీయ నాయకుడు రావాలి, నన్ను సహకరించాలి అంటే అది పాయగతం. చాలా టైం పడుతుంది. నేను క్లారిటీగా చెప్తున్నా, నిజం చెప్తున్నా కదా. కానీ మీరు చూస్తున్నారండి, ఇదే వర్షం గత సంవత్సరంలో కూడా పడ్డది. ఎంత పడ్డదంటే నిజం చెప్తున్నా కదా, కొన్ని డ్యాములు తగ్గిపోయినాయి. మనం చూసాం కదా గత వర్షం. అంతకంటే పెద్ద వర్షం ఏం కాదు. పోయిన సంవత్సరం కూడా వచ్చారు మన దగ్గర వచ్చి, ఏమైంది బాబు, మీ పేరేంది, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు అనుకుంటా ఫోటోలు తీసుకుంటా, ఫోటోలు ఇళ్ళ పడిపోయినాయి, ఫోటోలు తీసుకున్నారు. ₹1 ఇచ్చారా చెప్పండి? ₹1 ఇచ్చారు? ఎవరికైనా వచ్చిందా? మీరు చెప్పండి. గత ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, వస్తారు, ఫోటోలకు పోజ్ చేస్తారు, ఏమనంటే భుజం మీద చేయేస్తారు, వెళ్ళిపోతారు. అందుకే నుంచి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు ఎవరు సహకరిస్తారు, మనకు ఎవరు ఆదుకుంటారు. పార్టీని ఎప్పుడు చూడొద్దు, కులాన్ని ఎప్పుడు చూడొద్దు, మతాన్ని ఎప్పుడు చూడొద్దు. నన్ను సహాయం చేసేవాడు ఎవడు, ఏ కులపైన, ఏ కులం కానీ అనేది, ఏ మతం కానీ మనకు సంబంధం లేదు. మన వెంట మనం చూసాము. ఈరోజు వర్షాకాలంలో ఈ వర్షంతోనే మునుగుతో 9 మంది ప్రాణాలు కాపాడిన ఒక జేసీబీ డ్రైవర్ కథ అందరు వినే ఉంటారు. అలాంటి వాడిని ప్రభుత్వం ఒక పురస్కారం ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి. ఇంతవరకు కూడా ప్రభుత్వం వాళ్ళకి కలవలేదు అనుకుంటా, నాకు తెలుసు. సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర వెళ్ళలేదు. మొత్తం సీఎం కలవలే, ఉప ముఖ్యమంత్రి కలవాలి, ఎవరు కలవాలి మీరు చూడండి కావాలంటే. అంటే 9 మంది ప్రాణాలు మీరు ఆలోచించండి. ఒక టైటిల్ ఉంది అక్కడ, పోతే నేను ఒక్కడు పోతా, వస్తే 10 మందితో వస్తా అంటే 9 తను ప్లస్ 1 10. ఎంత సాహసం చేసి ఉంటారు. తనకు ఒక కుటుంబం ఉంటుంది, పైగా హ్యాండిక్యాప్డ్ అతను. ఆ వీడియో చూస్తే అక్కడ మొత్తం బ్రిడ్జ్ లోపల అక్కడ వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇది ఒకటే సమస్య కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్షాలతో కొన్ని డ్యాములు తగ్గిపోతున్నాయి. చాలామంది సర్వనాశనం అవుతున్నారు. పైన ఉన్నాడు కిందికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఇల్లు ఉన్నాయి, మీ ఇల్లు మొత్తం వాటర్లో ఉంది, వాడు ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? రోడ్డు మీద వచ్చి కూర్చున్నాడు. మీరు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా మీరు ఆలోచించండి. డబ్బు శాశ్వతం కాదు, అహంకారం శాశ్వతం కాదు. మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను ఇంత స్టోరీ అంటే, డబ్బు ఉందని అహంకారం, గర్వం మనకి ఎప్పుడు కూడా సహకరించడం అండి. మనిషికి మనిషే సహకరిస్తాడు. బుక్కెడు అన్న కోసం కోట్లాది రూపాయలు ఉన్న అక్కడ హోటల్స్ తినడానికి డబ్బులు చాలా ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వాళ్ళ కార్లే మునిగిపోతున్నాయి వాటర్లో. డబ్బులు లేవు. మీరు గుర్తు తెచ్చుకుంటే అంటే డబ్బులు ఉన్నాయి, లేవని కావు. తినడానికి అక్కడ ఆహారం దొరకట్లేదు. పులివర పాకెట్ కోసం కొట్టుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు డబ్బు వచ్చిందని అహంకారం కావచ్చు, ఇలాంటి విషయాలు మీరు చేసుకోకండి. నిజం చెప్తున్నా కదా, మనిషికి కావాల్సింది ప్రేమ, అనురాగం, మర్యాద. ఇది ఉంటే మాత్రం డబ్బు మనం మీ దగ్గర వస్తుంది. క్లారిటీగా చెప్తున్నా, ఇది శాశ్వతం డబ్బు కాదు. ప్రేమ, అనురాగం, మీ స్నేహం కావచ్చు. క్లారిటీగా చెప్పు. మీ ఎదురు వారితో మాట్లాడే మీ మాటలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే గౌరవం, రెస్పెక్ట్, అదే మీకు తిరిగి ఇస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. మీ పిల్లలు కూడా ఇదే నేర్పియండి అండి. క్లారిటీగా చెప్తున్నాను నేను. అహంకారం అనేది దేనికి పనికి రాదు, అది ఎప్పుడు కూడా పని చేయదు కూడా. కరోనా సమయంలో మనకు క్లారిటీగా చెప్పింది, మీరు గమనించండి. అయినా మనం ఇంకా నేర్చుకోలే. ప్రకృతి మనకు సమాధానం చెప్తుంది దానికి. మనమేం తప్పు చేయలే. మనుషుల్లో ఒక స్వార్థపరులు ఎక్కువైపోయినారు. అందుకే ఇలాంటి ప్రకృతి దానికి సమాధానం చెప్తుంది. మనం ఏం చేయలేము. ఎగ్జాంపుల్ చెప్తా అండి. నా అలాంటి వాళ్ళు, మీ ఇలాంటి వాళ్ళు ఏదో అనుకుందాం. నా అలాంటి వాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏముంది, నాకు చచ్చిపోయిన చిన్న రేకులు ఇల్లు ఉంది.
ఏం కాదు, మా ఊరు మొత్తం కొట్టుకపోయినా ఏం కాదు నాకు. అదే డబ్బున్న ఆస్తున్న ఎక్కువ భూమి ఉందనుకో, ఇల్లు ఉందనుకో, అయ్యో నా ఫ్రిడ్జ్ పోతుంది, నా ఇది పోతుంది, అది పోతుంది అని చెప్తాం. కానీ మేమేంది 3 పూటల అన్నం దొరికిందా, హ్యాపీగా వన్నామా, తిన్నామా. ఇది సమాజంలో కావాల్సింది. 3 పూటల అన్నము, మాట్లాడడానికి ఒక స్నేహితుడు, మన బాధల్ని పంచుకోవడానికి స్నేహితుడు కావచ్చు, శత్రువు కూడా స్నేహితుడుగా మారుకోవచ్చు, అంటే మార్చేయచ్చు మనం. మన మాటలే దానికి ఉదాహరణ. ప్రతి ఒక్కరు గమనించండి మీరు. ప్రకృతి నశిస్తే, ప్రకృతి సహకరిస్తే, ప్రకృతి ఉద్భవిస్తే దానికి ఎవరేం చేయలేరు. క్లారిటీగా చెప్తున్నా. ప్రకృతి మీకు సహకరించాలంటే మనంలో మన మార్పులు రావాలి. నిజం చెప్తున్నా కదా, ఏది ఎవరేమే కాదు. క్లారిటీగా చెప్తున్నా. వానలు వర్షాలు కురుస్తూ ఉంటాయి, మెరుపులు వరుస్తూ ఉంటాయి. నీ నీతి నిజాయితీ నీ దగ్గర ఉండాలి. చచ్చిపోయినా కూడా క్లారిటీగా రే పలానా వాడు ఏముండరు అబ్బా అని. ఇది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఫస్ట్ నీలో ఎదుటి వారిని సహాయం చేసే గుణం ఉండాలి. అది ఎప్పుడు కూడా నీ పైకి వస్తుంది. ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే దేవుడు నిన్ను ఎలా సహాయం చేస్తాడో అది తెలియదు. చాలామంది అనుకుంటారు కదా, గుడికి వెళ్తే, మస్జిద్కి వెళ్తే, చర్చ్కి వెళ్తే దేవుడు మీకు సహకరిస్తాడు, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, మీ పాపాలను తీసేస్తాడు, అది తొలగిస్తాడు, మీకు పుణ్యం వస్తుంది అనుకుంటారు. అసంభవం అండి. మీరు మంచి పని చేస్తే మీ దగ్గరనే దేవుడు వస్తాడు. నేను ప్రవచనం ఏం చెప్పట్లేదు. మీరు మంచి పని చేస్తే మీ దగ్గరనే దేవుడు వస్తాడు. 100% చెప్తున్నా. ఇది క్లారిటీగా చెప్తున్నా. దేవుడు పరీక్షించడానికి మీ దగ్గర వస్తాడు. మీరు చూడండి, గుళ్ళో కావచ్చు, మస్జిద్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, దేవుడు ఉన్నాడండి. ఉన్నాడా? అర్థం చేసుకోండి. ఉన్నాడా? మన సాంప్రదాయాల నుంచి, తరతరాల నుంచి వస్తున్నది రాతలు ఒకటి. బండను పూజిస్తే నా తల రాతదు అంటే పెద్ద కొండనే పూజిస్తా, మరి మా భవిష్యత్తు ఎట్లా మారుస్తావు అని చెప్తున్నారు ఈరోజు ప్రజలు. దానికి ఏం చెప్తారు చెప్పండి? బండను చెక్కుతే అది దేవుడు అయిపోతాడండి, శిల్పం అయిపోతుంది. చెక్కకుంటే ఖాళీ బండ, అంతే. అర్థమైందా? మీరు ప్రతి ఒక్కరు గమనించండి. ఆ బండను మనం చెక్కుతే ఒక విగ్రహం అయిపోతుంది. ఆ విగ్రహాన్ని పూజిస్తే దేవుడు అయిపోతుంది. అంటే దాన్ని కూడా మనసే తయారు చేస్తున్నారు. మస్జిద్లో కావచ్చు కూడా, మస్జిద్లో కూడా చూస్తున్నాం మనం. అది కడితేనే మస్జిద్, లేకపోతే ఎట్లయితే చెప్పండి. ఒక బండ పైన ఒక ఏదో మనం వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళు ఏమంటారు అబ్బా, గ్రీన్ కలర్ బట్ట ఒకటి వేస్తారు, అంతే. అంటే మీరు అర్థం చేసుకోండి. మళ్ళా చర్చిలో కూడా కావచ్చు, ప్రభు అని చెప్పడం ఆ శిలాన్ని కూడా మనసే తయారు చేశాడు. దేవుడేమి ఇయ్యరండి విగ్రహాలు. ఎప్పుడు దేవుడు వేయడు, ఇయ్యలేడు కూడా. దేవుడు అసలైన విగ్రహం ఇంతవరకు ఎవరు చూడలేదు. అది మనుషులు తెచ్చిన బొమ్మలే. దేవుడికి మనిషితో పోలిక ఉంటే మనుషుల ముంగట ఎప్పుడు దేవుడు రాడంటే మనిషి రూపంలోనే వస్తాడు. 100% చెప్తున్నాం. ఎందుకోసం అంటే మీ ముంగట మీ దేవుడు మిమ్మల్ని కాపాడేది, మీ మంచే మిమ్మల్ని కాపాడుతుంది. 100% చెప్తున్నాయి. ఈ వీడియో చేయడానికి నలుగురు నా వల్ల ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఎవరైనా కించపరిచే విధంగా ఉంటే క్షమించండి. క్లారిటీగా చెప్తున్నా. మన మంచి, ఎదుటి వారికి సహాయం చేయడం, ఎదుటి వారికి ఏదైతే మనం పలకరించకపోవడం, ఇది కూడా రిప్లై అవుతుంది మన పైన. మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకు మంచి దొరుకుతుంది అండి. ఎదుటి వారికి సాయం చేస్తే ఎప్పుడో వేరే వాళ్ళన్నా మిమ్మల్ని సాయం చేస్తారు. ఇది 100% చెప్తున్నా. పైగా నిజం చెప్తున్నా, వీడియో తీయడానికి కూడా అసలైన కారణం అంటే రైతు గురించి ఈరోజు చెప్పలేని కూడా చాలా బాధలు. ఎందుకోసం అంటే వాళ్ళు ఒక్కరోజు అంటే, నేను నిజం చెప్తున్నా, ఒక విలేజ్ అబ్బాయిగా చెప్తున్నా, చాలామందికి ఒక ఎంప్లాయీస్కి కావచ్చు, చాలామందికి సెలవులు ఉంటాయండి. కానీ ఒక రైతుకు మీరు చూడండి, ఏనాడన్నా సెలవు తీసుకున్నాడా? అసలు ఉండదు వాళ్ళకు. వర్షం పడినా ఎడ్లను తీసుకుని కట్టుకొని బయటికి వెళ్ళాలి. వర్షం వచ్చిందా, ఎండ కొట్టినా, ఏం చేసిన, ఎందుకోసం అంటే నేను ఉపవాసం ఉంటే నడుస్తుంది, కానీ మా ఎడ్లు ఉపవాసం ఉంటే నడవలేదని చెప్తారు ఆయన. అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని మీరు గమనించండి. అలాంటి రైతు కష్టమే వస్తేనే ఈ ప్రభుత్వం అసలు ఏం ఆదుకుంటుంది రైతులు? సరే, మనలాంటి వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తారు, చదువుకున్నాం కాబట్టి ఏదైనా బతకగలుగుతాం. రైతుకు వాళ్ళకి వేరే వర్క్ రాదు కదా. వాళ్ళు పొట్టను కొట్టట్లేదు అబ్బా, మన అన్నాన్ని కడుపుని రింపుతున్నారు. అట్లాంటి వాడిని కాపాడే బాధ్యత మనది కాదా? ఈ ప్రభుత్వంది కాదా?
కాపాడుకోకుంటే దాన్ని ప్రశ్నించే తత్వం మనలో లేదా? ప్రతి ఒక్కరు గమనించండి. చాలామంది ఆగమవుతున్నారు. రైతే పర్టికల్గా చెప్పట్లేదు, కానీ దాన్ని ఈరోజు మనం పులివరకు కూడా వాళ్ళు అంతా మొత్తం వాళ్ళ ఊర్లు కొట్టకపోయినా లాస్ట్ చివరికి వాళ్ళకి ఏం కావాలంటే తినడానికి బుక్కడు అన్నం కావాలి, రెండవది మంచినీళ్ళు కావాలండి. రెండే. బట్ట లేకపోయినా కూడా పర్వాలేదు, అక్కడ కడుపులో అన్నం కావాలి. మరి ఆ అన్నం పండించే రైతుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? చెప్పండి. బాధ్యత ఉందా లేదా మన పైన? ఈరోజు రైతు ఏడుస్తున్నాడండి, రైతు ఏడుస్తున్నాడు అని ఏడుస్తుంటే కూడా కనీసం మనకు ఒక రాజకీయ నాయకుడు వెళ్ళి పలకరించే నాయకుడు లేడు ఈరోజు. ఏమనైతే బోట్లో వెళ్తున్నారు, ఏమనైతే హెలికాప్టర్లు దిగుతున్నాడు, గాలకు దిగుతున్నాడు, గిటు ఇటు కాదు. ఒకసారి పంట చెలలో వెళ్ళండి. సీఎం గారు, మీరు పంట చెలలో ఒకసారి వెళ్ళండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. కానీ చాలా దారుణం, నిజం చెప్తున్నా కదా. ఏదైతే ఈ వర్షాలతోని చాలామంది, కొందరు అసలు మనకు తెలిసైతే ఇప్పటివరకు దాదాపు ఒక ఆంధ్రలో కూడా 10-15 మంది చనిపోయారు. పాప ఇక్కడ తెలంగాణలో కూడా 5-6 మంది చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం ఇది, నిజం చెప్తున్నా కదా. ప్రకృతి సహకరించట్లేదంటే నాకు తెలిసైతే క్లారిటీగా చెప్తాం, మన తప్పు కాదు. ప్రకృతి ఏం చేయలేదండి, తన పని తను చేసుకుంటాం. పాపాలు ఎక్కువైపోతే బరాబర్ వస్తాం. దాని ప్రకృతి సమాధానం చెప్తుంది. ఏం చెప్తారు చెప్పండి? ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరు గమనించండి. దీనిపైన వదిలేసి ఏదో మీరు రాజకీయం చేసుకుంటా, రాజకీయం ఇది నడవదండి. రాజకీయం ఇందులో అసలు ఏం సంబంధం లేదు. క్లారిటీగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు గమనించండి. రాజకీయం విషయం తర్వాత, నెక్స్ట్ స్టెప్. కానీ రైతుని మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి ఫస్ట్ వాళ్ళని హెల్ప్ చేయండి, సహాయం చేయండి. ఈరోజు వీడియో చేయడానికి కూడా ఒక రైతు ఫోన్ చేసిండు, మాకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పాడు. 3 ఎకరాల పొలం మొత్తం కొట్టుకుపోయిందట. ఆయన మాట్లాడినప్పుడు కంట్లో నుంచి నీళ్లు పట్టుకుంటే ఈరోజు నాకు ఛానల్లో కాలు వస్తే ఆ మాటలు కూడా చెప్పలేను నేను, నిజం చెప్తున్నాను కదా. మొత్తం పంట మొత్తం నాశనం అయిపోయిందన్న. అప్పు చేసి మరీ నేను పంట వేసుకున్నాను. నాకుంది 3 ఎకరాలు, 5 ఎకరాలు వేరే వాళ్ళు తీసుకొని, సరే 4 ఎకరాలు వేరే వాళ్ళు తీసుకొని నేను చేశాను. మొత్తం లాస్ వచ్చిందని. దాంట్లో 2 ఆవులు కొట్టుకపోయినాయట, 2 బర్రెలు తీసుకుపోయినట. అంటే ఆయన చెప్తుంటే ఆయన బాధ చెప్తున్నాడు. ఆయన నాకు ఇప్పుడు నేను తీసుకున్న అప్పు నేను కట్టగలుగుతున్నాను, ఒక స్తోమత, ఒక నాకు పొలమే ఉండే, ఆ పొలమే కొట్టుకపోయిందన్న. అంటే ఇలాంటి పరిస్థితి అండి. నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు గమనించండి. మీరు భవిష్యత్తులో మనకి ఏం కావాలంటే కడుపుకు తినడానికి ఆహారం కావాలి, మంచినీళ్ళు కావాలి, ఏదో మాట్లాడడానికి పలకరించడానికి స్నేహితులు కావాలి. అట్లాంటి స్నేహితుల్ని మీరు ఏదో మీ జిట్టెడ్ జాగా కోసం, బుట్టెడు భూమి కోసం మనం దూరం చేసుకోవడం కరెక్ట్ కాదండి. ఈ ప్రకృతి ఇలాగే సమాధానం చెప్తే మీ బంగ్లా ఎక్కడ, మీ బిల్డింగ్ ఎక్కడ, మీ పిల్లలు ఎక్కడ, మీరు ఎక్కడో ఒక్కొక్కడే పోతారు. అందరితో సమానంగా మాట్లాడండి. ఎందుకు కోపాలు, కష్టాలు? ఎన్ని రోజులు బతుకుతాం మనం చెప్పండి? కొట్టుకొని హైదరాబాద్ పట్టుకపోతే అలా వాళ్ళతో పాటు నేను పోతాను, అంతే కదా. అందుకే చెప్తున్నాను, కోపాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. నా ల్యాండ్ ఉంటే అబ్బా, నా ల్యాండ్ నాకు కావాలి అనిపిస్తుంది. కానీ మీరు కూడా వెనక ముంగట ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అందరికీ ప్రేమతో మాట్లాడండి, స్నేహాలు పెంచండి, నలుగురితో ఉంచండి, కలిసి ఉండండి. కలిసి ఉంటేనే బెస్ట్. చివరిగా ఈ ప్రభుత్వానికి 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఈ దేశం బాగుండాలంటే ఫస్ట్ రైతు బాగుండాలి. ఆ రైతును కాపాడాలంటే ప్రభుత్వమే కాపాడాలి. రైతును ప్రభుత్వమే కాపాడాలి. లేకపోతే మన భవిష్యత్తు ఏముండదని, తినడానికి కూడా మనం అలమటిస్తాం. ఓకే,
ఏదో అన్న ఫోన్ చేశారు కాబట్టి నేను చేస్తున్నానండి వీడియో. మీ అభిప్రాయం కూడా తెలపండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. బాధ అనిపించింది. దానిపై నేను రాసిన కళ్ళారా చూసిన వీడియోస్తోని వానమ్మ అనే పాట రాశాను. మీరు ఒకవేళ బాగుందంటే ఖచ్చితంగా ఇంకా 2 చరణాలు రాయాలి, రికార్డింగ్ చేసేస్తాను. ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా రికార్డింగ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి తెలంగాణ 56. నేను మీ జాడి లక్ష్మణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.